వికారాబాద్ జిల్లాలో పోలీసులు భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు డీఎస్పీ అంజయ్య పర్యవేక్షణలో గరీబ్నగర్ ప్రాంతంలో తెల్లవారుజామున ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలు, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల ఆధార్ వివరాలు, వేలిముద్రలను సేకరించి పరిశీలించారు. అలాగే 5 రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇన్స్పెక్టర్స్, ఒక 15 మంది ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కలిపి మొత్తం 70-80 మంది వరకు ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను మేము కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళ ఎన్నో సమస్యలు చెప్పారు. కెమెరాస్ కావాలని చెప్పారు. ఇళ్లలో ఎవరెవరో కిరాయికి ఉంటున్నారు, ఎవరో వాళ్ళ ఆచూకీ తెలియదు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ తీసుకొని కిరాయికి ఇవ్వాలి. ఈ దొంగతనాలు కాకుండా వాళ్ళు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడము ఇవన్నీ చేయాలి. ఒకవేళ ఈ యొక్క కాంటాక్ట్ చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో మేము ఇంటరాక్షన్ అయితే వాళ్ళ సమస్యలు ఏంటి, ఒకవేళ దొంగతనాలు అయితే వాళ్ళకు భయపడకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ దొంగల్ని డిటెక్ట్ చేసి ఆ యొక్క నేరాలను అదుపు చేయడానికి మేము వాళ్ళకు అభయం ఇవ్వడానికి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా చేయించినటువంటి మా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఊరిలో మేము ఇక్కడ చూస్తే ఇంచుమించు 60-70 వెహికల్స్ కొన్ని నంబర్లు లేవు, కొన్ని ఓనర్షిప్ కరెక్ట్ లేదు, అట్లా వెహికల్స్ కొన్ని ఒక ఆటోలో 5-6 ఆటోలు దొరికినాయి. ఇవన్నిటి కూడా వెరిఫై చేసి వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయంటే ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు, గంజాయి అమ్ముతూ ఉన్నారు, మన బెల్ట్ షాప్స్ ఉన్నాయి, యూత్ అంతా పెడదారిన పడుతున్నారు. ఇవన్నీ కాకుండా వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్టీ సెటర్స్ ఒక 4 ఏరియాలు ఉన్నారు, సస్పెక్ట్స్ ఒక 3 ఉన్నారు. ట్రబుల్ మంగర్స్ అంటే ఓకే మిచ్చివర్స్ గా తిరుగుతూ ఉంటారు జులైగా, అటువంటి కొంతమందిని ఐడెంటిఫై చేశాము. 1 కాటన్ కింగ్ ఫిషర్ బీరు, 1 కాటన్ చీప్ లిక్కర్స్ ఉన్నట్టున్నవి, కేకే విస్కీ, గుట్కా ప్యాకెట్స్ ఒక 106 ప్యాకెట్స్ అబండన్ చేయడం జరిగింది. అవి వెరిఫై చేస్తాము. కాబట్టి మీకు మా ద్వారా అప్పీల్ ఏంటంటే ఏమైనా మీ ఏరియాలో ఉన్నటువంటి దానికి మీరు బాధ్యత వహించి మా సహకారం తీసుకొని సీసీ కెమెరాస్ ఫిట్టింగ్ చేయడము, ఇంకా ఏమైనా ఉంటే ఇల్లీగల్ కానీ మన బెల్ట్ షాప్స్ కానీ, గుట్కా కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ యూసేజ్ ఎవరైతే ఉంటే అది, ప్లస్ కొత్త వాళ్ళ ఏరియాలకు తిరుగుతూ ఉంటే ఆ కొత్త వాళ్ళ పైన నిఘా పెట్టడం, ఎవరు వస్తున్నారు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. నైట్లో అలర్ట్గా ఉండడము, ఇల్లు లాకేస్తారు, పైన వండుకుంటారు, ఇల్లు ముందర లాకేసేసి దొంగలు ఇంట్లో ఎవరు లేరు అనే దానికి ఈజీగా అర్థమైపోతుంది. ఇంటి లాక్ వేయకుండా బ్యాక్ సైడ్ లాక్ వేసుకోవడము, గ్రిల్ గేట్ పెట్టుకోవడము, సీసీ కెమెరాస్ పెట్టుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మన కాలనీ సేఫ్గా ఉంటుంది, మనం సేఫ్గా ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మన పోలీస్ సిబ్బందికి, కాలనీ వాసులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.